పృథ్వీ ప్రస్తుతం హైదరాబాద్లో నకిలీ హిజ్రాలకు సంబంధించి అసలైన హిజ్రాల ఆందోళనకు దిగారు. హైదరాబాద్కు సంబంధించి కావచ్చు, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ఈ మారువేషాల్లో హిజ్రాలు వేరే ఇతర సామాన్య ప్రజల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన చెందుతున్నారు. వీటితో పాటు వాటికి సంబంధించి ఎంతో అవమానకరంగా ఉంది. దానికి సంబంధించి మేము ఆందోళన చేస్తున్నాం. దీనికి సంబంధించి డీజీపీ దగ్గర కూడా కంప్లైంట్ చేయడం జరిగిందని చెప్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ చాలామంది హిజ్రాలతో పాటు ఇక్కడ రక్షా ఫౌండేషన్ సంబంధించి కృష్ణ గారు కూడా ఉన్నారు. వాటిని తెలుసుకుందాం. చెప్పండి కృష్ణ గారు, ఈ అసలు సమస్యలు ఏమేమి ఉన్నాయి హిజ్రాలకు సంబంధించి? సమస్యలు ముఖ్యంగా ఏంటంటేనండి, 400 సంవత్సరాల చరిత్ర కలిగిన మా హిజ్రా కమ్యూనిటీ ఒక మంచి సంస్కృతి సంప్రదాయాల మధ్య జీవిస్తున్నారు. అయితే ఈరోజు ఏమై పరిస్థితి వచ్చిందంటే, ప్రతి ఒక్కళ్ళు బయట ఉన్న మగవాళ్ళు హిజ్రా వేషాలు వేసుకొని బలవంతంగా డబ్బులు వసూలు చేయటం, దొంగతనాలు చేయటము, కూనీలు చేయటము. అదేవిధంగా ఏంటంటే చిన్న చిన్న పిల్లల్ని బీదవాళ్ళు ఎవరైతే ఉన్నారో కాలేజ్ స్టూడెంట్స్ని వీళ్ళందరినీ ఈ రొంపిలోకి దించుతున్నారు. ఏంటంటే వాళ్ళకి విగ్గులు పెట్టేసి ఎక్కడ పడితే అక్కడ పంపించటము, రైళ్లలో పంపించటము, లేకపోతే రోడ్ల మీద పంపించటము, ప్రతి దగ్గర బలవంతంగా డబ్బులు వసూలు చేయించటము. వాళ్ళ మాటలు వినకపోతే దీన్ని ఒక 7 గ్యాంగ్ మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే దాదాపు 600 మంది పిల్లల్ని ఇట్లా తయారు చేశారు. దీనివల్ల ఏమవుతుందంటే సమాజంలో మాకున్న గౌరవం, విలువ ఇవన్నీ పోతున్నాయి. ఎందుకోసమండి, మంచి మర్యాద 400 సంవత్సరాల చరిత్ర ఉంది. మా హిజ్రా కమ్యూనిటీ వాళ్ళు ఎప్పుడు బయటికి వెళ్ళి ఎరగరు, ఎక్కడ దొంగతనాలు చేసి ఎరగరు, ఎక్కడ సెక్స్ వర్క్ చేసి ఎరగరు, ఎక్కడ బలవంతంగా డబ్బులు వసూలు చేసి ఎరగరు. ఎవరో పిలిస్తే వాళ్ళకి దీవెనిచ్చి కాళ్ళు మొక్కే పరిస్థితి నుంచి ఈరోజు మమ్మల్ని కూడా వీళ్ళు దీనికి సంబంధించి హిజ్రాలు, నకిలీ హిజ్రాలు మిమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు? ముఖ్యంగా మీకు ఎటువంటి సమస్యలు తెచ్చిపెట్టారు? సార్, ఇవాళ రేపు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, చిన్నపిల్లలకి విగ్గులు పెట్టించి వాళ్ళు చదువుకునే పిల్లల్ని బలవంతంగా సెక్స్ ర్యాకెట్లలో కానీ ఏవైతే అడ్డాలకు లెక్క తయారు చేసి వాళ్ళని రాత్రిపూట దందాలకు నుంచోబెడుతున్నారు. వాళ్ళందరూ కూడా హిజడాలని చెప్పి హిజడాల ఒక పేరు బదలాం చేస్తున్నారు. మాకు వాళ్ళ వల్ల ఇబ్బంది ఏంటంటే, ఇవాళ రేపు మేము ఎక్కడికన్నా ఆడడానికి కానీ లేకుంటే హిజడాస్ ఎక్కడికన్నా వెళితే మీరు కూడా ఇట్లా రాత్రిపూట సెక్స్ దందాలు చేస్తారేమో, మీరు కూడా ఇట్లా బలవంతంగా వసూలుకు పాల్పడతారేమో అనేటువంటి మాట అయితే మా మీద వస్తుంది. దీనివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎవరైతే వీళ్ళు ఉన్నారో, ఈ గ్యాంగ్స్ మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళందరూ, ఈ పిల్లలు కూడా సొంతంగా ఏమీ సంపాదించుకోవట్లేదు సార్. వాళ్ళు ఎవరైతే ఈ 7 వాళ్ళని ఒక ముఠా లెక్క తయారు చేసి వీళ్ళందరి మీద కూడా హెడ్ లెక్క తయారై వాళ్ళ దగ్గర బలవంతంగా వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడం కానీ, వాళ్ళకి మైక్రో ఫైనాన్స్కి ఇచ్చి వడ్డీల మీద వడ్డీలు తీసుకోవడం కానీ, ఆ పిల్లలందరినీ కూడా వాళ్ళ జీవితాలు కూడా నాశనం చేస్తున్నారు. హిజడాల యొక్క పేరు కూడా బదలాం చేస్తున్నారు. మేము చెప్పేది ఏమిటంటే, ఎవరైతే ఇప్పుడు 6 పోలీసులు అరెస్ట్ చేశారో వాళ్ళు బయటకు వస్తే ఇంకా దీనికన్నా ఎక్కువ చేసే పరిస్థితి కూడా ఉంది. హిజడాల యొక్క కల్చర్ను కూడా వాళ్ళు బాగా ఫైల్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటివరకు మీరు డీజీపీ దగ్గర కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మీకు ఎటువంటి వివరణ ఇచ్చింది ప్రభుత్వం? మీకు ప్రభుత్వం తరపు నుంచి అయితే ఒక 6 అయితే అరెస్ట్ చేశారు సార్. ప్రభుత్వం నుంచి అయితే మాకు సహకారం బాగానే ఉంది వీళ్ళని అరెస్ట్ చేయడంలో. కాకపోతే అరెస్ట్ చేయడంతోనే ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ కాదు. మాకేమంటే, ఈ బయట ఎవరైతే ఇవన్నీ చేస్తున్నారో విగ్గులు పెట్టుకుని కానీ వీళ్ళందరినీ కూడా జర కంట్రోల్ చేయాలి. ఈ సెక్స్ దందాలు ఆపాలి. హిజడాల మీద ఎటువంటి అయితే అరాచకాలు వాళ్ళు హిజడాల పేరు చెప్పుకొని చేస్తున్నారు. ఈరోజు మేము ఒక ట్రైన్లో ఎక్కాలంటే మాకు భయం వేస్తుంది సార్. అందరూ కూడా ట్రైన్లో మేము టికెట్లు తీసుకుని మేము ట్రైన్లో ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కూడా వీళ్ళు చేస్తున్న పని వల్ల హిజడాస్ అంతా కూడా ఇందుకోసమే ట్రైన్ ఎక్కుతారు అన్నటువంటి ఒక దురభిప్రాయం మా మీద ప్రజలకు ఏర్పడి, ఇట్లాంటి ట్రైన్లలో కానీ లేకపోతే బస్సులలో కానీ నైట్ పూట ఎక్కువ హైదరాబాద్ నగరంలో నడి ఒడ్డున ఎక్కువ కనిపిస్తుంటారు. వీరికి సంబంధించి చాలామంది సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇటువంటి వాళ్ళని ఏ విధంగా కంప్లైంట్ చేయబోతున్నారు? ఇప్పుడు వాళ్ళు కూడా వస్తున్నారు సార్. మా ఐడి ప్రూఫ్ కూడా మేము చూపిస్తున్నాం. మేము కూడా ట్రైన్ ఎక్కుతున్నాము. ఎక్కడైనా వెళ్ళాలంటే ట్రైన్ ఎక్కుతున్నాము. వాళ్ళు పోలీసు వాళ్ళు కానీ, టీసీ వాళ్ళు, ఆర్పీఆర్ కానీ వాళ్ళు ఎవరైనా కూడా మమ్మల్ని అడుగుతున్నారే మీరు ఎందుకు ఎక్కారు ట్రైన్ అంటున్నారు. అప్పుడు మా ఐడి చూపించాం. మేము ఇట్లా సార్, మేము ఇలాంటి వాళ్ళం కాదు, మేము అట్లా ఫాల్తూ తిరిగే వాళ్ళం కాదు, మేము మాది ఒకటి సంఘం ఉంది, ఆ సంఘంలో ఉంటాం, మేము ఆడి పాడేకే వెళ్తాము అని చెప్పేసి మా ఐడి చూపించాం. ఈ ఐడి ఇచ్చారు కానీ మాకు ఈ ఐడి అయితే చాలామంది, కొన్ని వేల మందికి ఐడి వచ్చింది కానీ ఓటర్ ఐడి ఓట్ల కోసం అయితే వస్తున్నారు. ఎమ్మెల్యేస్ వస్తున్నారు, వగైరా కౌన్సిలర్స్ వస్తున్నారు, వాళ్ళందరూ వస్తున్నారు. ఓట్ల కోసం మమ్మల్ని ప్రాధాయపడుతున్నారు, ఓట్లు వేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు అంతనే. అంతేకాని మాకంటూ ఏం సహాయం చేయడం లేదు. మీ సమస్య ఏమని మాకు వివరించడం లేదు. మొత్తానికి మాకు సంబంధించి గుర్తింపు కార్డులు ఇచ్చారు ప్రభుత్వం. వీటికి సంబంధించి అన్ని రకాల సదుపాయాలు చూస్తున్నారు కానీ మాకు ఎటువంటి గుర్తింపు సరిగ్గా లేదు. దాంతోపాటు ఈ అక్రమంగా ఎన్నో కార్యకలాపాలు జరుగుతున్నాయి ఈ నకిలీకి సంబంధించి. కాబట్టి ఈ ప్రభుత్వం ఏ విధంగా మమ్మల్ని ఆదుకోవాలంటున్నారు?